వెల్కమ్ టు టీవీటీ న్యూస్. గుంటూరు నగరపాలక సంస్థ రిజర్వాయర్ల నుండి ప్రైవేట్ ట్యాంకర్లకు త్రాగునీటి సరఫరా నిలుపుదల చేయాలని, త్వరలో ఆయా ట్యాంకర్లకు నీటిని అందించే అంశంపై నిర్ణయిస్తున్నామని నగరపాలక సంస్థ కమిషనర్ పులి శ్రీనివాసులు ఇంజనీరింగ్ అధికారులకు స్పష్టం చేశారు. ఆదివారం కమిషనర్ గుజ్జనగుళ్ల పెద్దపలకలూరు రోడ్లోని జీఎంసీ రిజర్వాయర్లను ఆకస్మికంగా తనిఖీ చేసి నగర ప్రజలందరికీ సమగ్రంగా నీటిని అందించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని, అప్పటి వరకు ప్రైవేట్ ట్యాంకర్లకు త్రాగునీటి సరఫరా నిలుపుదల చేయాలని ఇంజనీరింగ్ అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ, గుంటూరు నగరంలో త్రాగునీటి సరఫరాపై సమగ్ర యాక్షన్ ప్లాన్ సిద్ధం చేస్తున్నామని, కొన్ని ప్రాంతాలకు అరకొరగా మరికొన్ని ప్రాంతాలకు అధికంగా నీటి సరఫరా జరుగుతుందన్నారు. అలాగే నగరపాలక సంస్థ రిజర్వాయర్ల నుండి కూడా ప్రైవేట్ ట్యాంకర్లకు నీటి సరఫరా నిలుపుదల చేస్తున్నామని, త్వరలో వాటికి నీటిని అందించేందుకు ప్రత్యేక ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నామని తెలిపారు. రిజర్వాయర్ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచాలని, రిజర్వాయర్ శుభ్రం చేసిన తేదీని బోర్డు మీద రాయాలన్నారు. రిజర్వాయర్ పరిసరాల్లోకి ఇతరులు రాకుండా చర్యలు తీసుకోవాలని, రిజర్వాయర్ నుండి త్రాగునీటిని ఎక్కడికైనా పంపవలసి వస్తే ఆయా ట్యాంకర్లకు వివరాలు, పంపాల్సిన ప్రాంతానికి చెందిన వారికి కొంతమంది ఫోన్ నంబర్లు రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. అనంతరం పెద్దపలకలూరు, ఉద్యోగనగర్ ప్రాంతాల్లో పర్యటించి ఆదివారం విధులకు హాజరు కాని ఎన్విరాన్మెంట్ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు జారీ చేయాలని ప్రజారోగ్య అధికారులను ఆదేశించారు. ముందస్తు అనుమతి లేకుండా సెలవులు పెడితే చర్యలు తీసుకుంటామన్నారు. నగరంలో పెండింగ్ లో ఉన్న పారిశుద్ధ్య పనులు 2 రోజుల్లో పూర్తి చేయాలన్నారు. ఉద్యోగనగర్ లో నూతనంగా మంజూరైన రిజర్వాయర్ ఫైలు వివరాలను ఏఈని అడిగి తెలుసుకుని ఫైల్ పై సమగ్ర వివరాలతో తనకు వివరించాలన్నారు. స్థానిక ఉద్యోగనగర్ లోని జీఎంసీ రిజర్వ్ స్థలాలను పరిశీలించి వాటి ప్రస్తుత స్థితి, అభివృద్ధిపై తగిన ప్రతిపాదనలతో రావాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పర్యటనలో కార్పొరేషన్ వి శ్రీరామ్ ప్రసాద్, ఏఈ సూరిబాబు, శానిటరీ ఇన్స్పెక్టర్స్ భాస్కర్, డేవిడ్, సచివాలయ కార్యదర్శులు పాల్గొన్నారు.